హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆగస్టు 7న నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 సాయం అందిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో 24,000 ఇవ్వగా, కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు అదనంగా కలిపి మొత్తం 25,000 అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో నేతన్న భరోసా పథకాన్ని 150 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. నేతన్న భరోసా పథకం కింద 120 కోట్లు కేటాయించి రాష్ట్రంలో దాదాపు 54,000 మంది అర్హత పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయంగా 25,000 అందజేయనున్నారు. చేనేత రంగానికి అనుసంధానంగా ఉండే రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి 10,000 మంది అర్హులుగా ఉన్నారని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేసింది. నేతన్న మగ్గానికి నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. దాదాపు 93,000 మంది చేనేత కుటుంబాలకు 11,483 మంది పవర్లూమ్ కుటుంబాలున్నాయి. చేనేత ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు ఖర్చు చేయనున్నది. విద్యుత్తో పాటు చేనేతలకు పెన్షన్ 4,000 అందించనుంది. మరికొన్ని పథకాలు కూడా అమలు చేస్తుంది. యంత్రాల కొనుగోలుపై 90% రాయితీ ఇస్తుంది. ముడిసరుకుపై 15% రాయితీ ఇవ్వనున్నది. నాణ్యమైన నూలు సరఫరాతో పాటు మార్కెటింగ్ సదుపాయాలకు కూడా కామన్ సంస్థల వినియోగాలు, అమ్మకాలను జరిపే విధంగా చూస్తుంది. చేనేత భరోసా పథకాన్ని కూడా అమలు చేయనున్నది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.